హాయ్ అండి. నేను ఇప్పుడు ఒక వీడియో నా ఎవరిని ఉద్దేశించి నేను తీయట్లేదు. అందరూ అలా ఉంటారని కూడా నేను అంటలా. మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏదైనా కూడా నేను షేర్ చేసుకుంటా కాబట్టి చెప్తున్నా. పొద్దున ఏమైందంటే ఈయన స్వయం పాకం ఇద్దామని చెప్పి మనీ డ్యూటీకి వెళ్ళే అడవుల్లో మనీ ఇంట్లో మర్చిపోవడం జరిగింది. అయితే నేను ఇక కొంచెం మనీ ఉంటే అదే పెడుతుంటే వాళ్ళకి అది వద్దన్నారండి. వద్దు, మాకు 200 ఇస్తేనే మేము స్వయం పాకం తీసుకుంటామన్నారండి. నేను అందరు పంతులు గారిని అనట్లేదు, కొంచెం మంది అలా ఉంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను అప్పటికన్నా మేము అప్పుడప్పుడు వస్తాం కదండి, నేను ఈసారి ఇస్తా. ఎప్పుడు ఉండేవాళ్ళు అసలు ఇలా డిమాండ్ చేసేవాళ్ళు కాదు. ఉన్నదే తీసుకునేవాళ్ళు, మంచిగా చాలా పద్ధతిగా ఇద్దరు పంతులు గారు వాళ్ళు కూడా అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు మంచిగా బాగా మాట్లాడేవాళ్ళు. మనకు ఉన్నంతలోనే మా దగ్గర ఎప్పుడు అలా ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయలేదు. ఎవరో ఆయన కొత్త ఆయన, నేను ఎప్పుడు చూడలే. అయితే మనీ మర్చిపోవడం వల్ల మేమేంటి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఫోన్పే చేయించుకొని ఒక 100 రూపీస్ ఆయనకి ఇచ్చిన తర్వాత కూడా ఫోన్పే చేస్తే ఆయన ఏంటి స్వయం పాకం ఇచ్చింది అక్కడ టేబుల్ మీద పెట్టేయమనండి. ఇప్పుడు నేనైతే ఆంధ్రాలో మేము ఏం చేస్తామంటే కార్తీక మాసం అయిన తర్వాత చిన్న శివాలయానికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏదో టీకి అడుగుతారు. టీకైనా ఉండాలి కదమ్మా అంటారు. మేము 21, 51 అలా ఇచ్చేవాళ్ళం, తృప్తి పడి వాళ్ళండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం మంది డిమాండ్ చేస్తారు. ప్లీజ్ పంతులు గారు వెళ్ళండి, మీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అలా మటుకి డిమాండ్ చేయకండి. ఎందుకంటే కొంచెం మంది ఇవ్వగలరు, కొంచెం మంది ఇవ్వలేరు. ఒక్కోసారి మర్చిపోవడం అలా జరుగుతుంది. తెలిసిన అర్థం చేసుకోండి. ఇప్పుడు స్వయం పాకం అంటే ఇప్పుడు అవన్నీ కొన్ని మేము ఇస్తాం కదండి. మంచిగా ఒకరికి భోజనం పెట్టినట్లుగా అనుకొని మంచిగా ఇస్తాం. నాకైతే పొద్దున్న నాకు చాలా బాధ అనిపించిందండి. ఆయన అప్పటికప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేసి తీసుకొని ఆయన ఫోన్పే చేయడం అయ్యిందండి. ఎందుకంటే అందుకనే అండి, ఎవరైనా స్వయం పాకం ఇవ్వాలనుకుంటే కొంచెం మనీ ఉంటేనే ఇవ్వండి. లేదంటే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి భోజనం వండి ఇవ్వడం మంచిది అనిపించింది నాకైతే. పొద్దునైతే నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. నేనైతే ఈసారి అలా ఎవరైనా చేస్తే మటుకి నా విషయాల్లో ఒకవేళ మేము ఇలా ఇలా డిమాండ్ చేస్తామంటే నేనైతే ఒకటే అంటున్నానండి, డిమాండ్ చేస్తే లేని వాళ్ళు ఉంటారు కదా బయట, చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చేస్తానండి. వాళ్ళకి ఇచ్చిన పుణ్యమే అండి. నాకు చాలా బాధ అనిపించిందండి. అసలు నేను ఒక పక్కన డ్యూటీకి లేట్ అవుతుంది, ఓ పక్కనేమో ఇక అనుకోకుండా సెలవు మళ్ళీ ఎందుకులే అని చెప్పి మేము డ్యూటీకి నుంచి సెలవు ఎందుకులే అని చెప్పి ఇక అక్కడ స్వయం పాకం ఇచ్చి నన్ను దింపేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఈయన అలా డిమాండ్ చేస్తున్నారండి. అర్థం చేసుకోండి. ఉన్నవాళ్ళు ఇవ్వగలరండి, లేని వాళ్ళు ఇవ్వలేరు కదా. ఒక్కోసారి గబుక్కును మర్చిపోతాం కంగారులో. అర్థం చేసుకోండి మీరు. నేను అందరు పంతులు గారు వాళ్ళు అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కొంచెం మంది అలా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ ఇవ్వగలిగితే ఇస్తారు కదండి. ప్లీజ్ ఒక్క నిమిషం ఆలోచించండి. మేమేదో మీ పంతులందరినీ నెగిటివ్గా నేనేం మాట్లాడట్లేదు, అర్థం చేసుకుని అంటున్నా. అది ఇప్పుడు కొంచెం మంది బాగా ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇవ్వాలనుకుంటే వాళ్ళు మనస్తృప్తిగా ఇచ్చుకుంటారు, కాదంటలేదండి. లేని వాళ్ళు మేము ఇంత ఇవ్వగలం అన్నప్పుడు అర్థం చేసుకుని తీసుకోండి ప్లీజ్. నేను అది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్డర్ కూడా ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అలా. నేను పొద్దున్న చాలా ఇబ్బంది పడ్డానండి, నాకు బాధ అనిపించింది. ఆయన ఏం చేశాడంటే సాయిబాబాది లోపల క్లీన్ చేస్తున్నారు, మనీ వేసిన తర్వాత అక్కడ టేబుల్ మీద స్వయం పాకం పెట్టేయండి అన్న. నాకు అక్కడ బాధ అనిపించింది. మేము స్వయం పాకం వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టలేం కాబట్టి మనం స్వయం పాకం ఇస్త్రాకులో పెట్టి బియ్యము ఒక 3-4 రకాల కూరగాయలు పెట్టి అలా ఇస్తాము. అయితే నేను అలాగే అన్నీ మంచిగానే పెట్టి ఇచ్చాను. మనీ మర్చిపోయారు ఈయన. అది ప్రాబ్లం అయిపోయింది నాకు. మనీ మర్చిపోయారు ఈయన. తర్వాత ఇద్దాంలే అని అప్పటికే అన్నారు, మళ్ళీ వస్తూనే ఉంటామండి, ఇస్తాంలే ఈసారి. మనీ మర్చిపోయాను అన్నా కూడా, ఇప్పుడు లేవు మనీ అన్నా కూడా, మీరు 200 ఇస్తేనే నేను స్వయం పాకం తీసుకుంటా, లేదంటే తీసుకో. 100 వేసిన తర్వాత కూడా ఆయన టేబుల్ మీద పెట్టమని నేను అన్నా. మీకు టేబుల్ మీద ఎలా పెడతామండి, మీరు స్వయం పాకం అనేది చేతికి తీసుకుని మమ్మల్ని దీవించారు కదా. మాకు ఆంధ్ర అయితే అండి, నాకు ఇక్కడ ఈ గుళ్ళో ఇలా జరిగింది. నేను ఆంధ్రాలో చాలాసార్లు స్వయం పాకం ఇచ్చాను.
వాళ్ళు తీసుకొని అక్షింతలు మాకు చేతిలో ఇచ్చి ఆయన మంత్రాలు అయ్యో చదివి ఆ మంత్రాలు మమ్మల్ని కూడా చెప్పమనేవాళ్ళు. చెప్పి తర్వాత మమ్మల్ని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మంత్రాలు తీసుకొని దీవించేవాళ్ళు. ఆయన అసలు ఏంటో ఊరినే అక్షింతలు వేస్తారు. ఆయనకి మరి తృప్తి కలగలేదో ఏమో నాకైతే తెలీదు. అక్షింతలు అలా వేసారు. వేసి ఏదో మామూలుగా ఏంటంటే పంతులు గారు అంటే చాలా గౌరవిస్తానండి నేను. ఏంటంటే ఒక దేవుడికి దగ్గర వాళ్ళు అలంకరణ చేసే అంటే నేను ఇప్పుడు అమ్మవారు అయితే పంతులు గారిని అమ్మవారితోనే నేను పోలుస్తా. అలాంటి వాళ్ళు నాకు అక్కడ నాకు నచ్చల, ఆ పద్ధతి నచ్చల. ఎవరైనా తప్పుగా అనుకుంటే ఏమనుకోకండి. నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు నేను చేసుకున్న చెక్క స్వయం పాకం ఇచ్చేటప్పుడు మంచిగా ఇచ్చుకుంటాను. మంచిగా తృప్తి ఏదో మాకు తోచినలో మనం ఇచ్చుకుంటాం అంతే. ఇప్పుడు వాళ్ళు అడిగినంత డిమాండ్ ఇవ్వలేదు. అందుకని మేము కూడా అంత ఇవ్వలేదు. 100 రూపాయలు ఇచ్చా. 100 రూపాయలు ఇచ్చి 116 ఇచ్చి ఇక నేను 101 రూపాయి ఇచ్చి ఇక ఆయనకి 100 రూపాయలు ఫోన్పే చేసి చిల్లర కొంచెం ఆ బియ్యంలోనే వేసి ఇక ఆయన చేతికి కూడా తీసుకోను అక్కడ టేబుల్ మీద పెట్టేయండి అంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చేది అవుతావు. నేను చేతిలో కాదండి, చేతిలో పెట్టి మీరు అక్షింతలు వేయండి అంటే అప్పుడు తర్వాత వచ్చి అక్షింతలు వేసాను. నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. ప్లీజ్ దయచేసి పంతులు గారు వాళ్ళండి, మీ అందరికీ పంతులు గారు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎవరు ఇలా చేయకండి. ఈ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. ఏంటంటే నాకు లాంగ్గా నేను చెప్పడానికి ఎలా వీడియో తీయాలో నాకు అర్థం కాక ఈ వీడియో సైలెంట్లో పెట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది వీడియో నేను ఇవాళే పెట్టాను. నాకు చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు మనం అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, గబుక్కుని ఫోన్పేలో వాళ్ళు వేశారు, మళ్ళీ వాళ్ళకి మనం ఇచ్చేస్తాం. కొంచెంమంది అలా కాకుండా ఎవరికి ఫోన్ చేయడానికి ఉండదు, ఒకవేళ వాళ్ళకి ఫోన్పే ఉండదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. చాలా బాధ అనిపించింది చాలా. ఎందుకంటే నా విషయంలోనే ఇలా జరిగింది. అందుకని దయచేసి ఎవరైనా ఒకవేళ స్వయం పాకం ఇవ్వాలనుకుంటే ఒక 200-300 చేతిలో ఉంచుకొనే వెళ్ళండి. నాకైతే పరువు కొంచెంమంది ఇక ఎవరు లేదంటే అలాగే చూస్తారు కదా మనం డబ్బులు పెట్టకపోయినా. నాకు చాలా అదొక రకంగా నాకు నచ్చల ఆ పద్ధతి. అందుకని నేను ఏంటంటే అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ బయట వాళ్ళు ఎవరు చూసినప్పుడు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, స్వయం పాకం ఇస్తే డబ్బులు తీసుకొని వెళ్ళండి. డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక 21 రూపాయి ఇద్దాం 51 రూపాయి కాదండి, చేతిలో ఉంచుకోండి. ఫోన్పేలో ఉంటాయనో లేదంటే జాగ్రత్తగా చూసుకొని డబ్బులు ఉంచుకొని తీసుకొని వెళ్ళండి. నేను ఏదో పంతులు గారు వాళ్ళందరినీ ఏదో అవమానిస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే కొంచెంమంది అలా ఉంటున్నారు, కొంచెంమంది అర్థం చేసుకొని సరేలే అమ్మ అని చెప్పి ఏమంటలా. నేను అందరినీ పంతులు గారు వాళ్ళందరినీ అంటలా. నేను ఎవరిని కొంచెం మంది అలా ఉంటున్నారు, అలాంటి వాళ్ళకి అర్థం చేసుకొని చెప్తున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.